మీ కారులోని స్పార్క్ ప్లగ్ దాని మ్యాజిక్ ని ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారు? ఇది అంత సులభం కాదు. గ్యాసోలిన్ ఇంజిన్లకు మాత్రమే ప్రత్యేకమైన స్పార్క్ ప్లగ్లు మండడానికి కనీసం 10,000 వోల్ట్లు అవసరం. కానీ మీ కారు బ్యాటరీ 12 వోల్ట్లను మాత్రమే అందిస్తుంది. కాబట్టి అది దానిని ఎలా నిర్వహిస్తుంది? సమాధానం ట్రాన్స్ఫార్మర్. స్పార్క్ ప్లగ్ ట్రాన్స్ఫార్మర్ కు కనెక్ట్ ఉంది. ఇది కెపాసిటర్ మరియు బ్రేకర్ ద్వారా వోల్టేజ్ ను పెంచడానికి దాదాపు 300 మలుపులతో మెటల్ కోర్ మరియు ప్రైమరీ వైండింగ్ ను ఉపయోగిస్తుంది. వోల్టేజ్ 12 వోల్ట్ల నుండి దాదాపు 300 వోల్ట్లకు వెళ్తుంది. తర్వాత ట్రాన్స్ఫార్మర్ లోపల దాదాపు 20,000 మలుపులతో సెకండరీ వైండింగ్ ను దానిని 20,000 వోల్ట్ల వరకు క్రాంక్ చేస్తాయి. నికెల్ లేదా రాగితో తయారు చేయబడిన స్పార్క్ ప్లగ్ యొక్క సెంటర్ ఎలక్ట్రోడ్ ఈ అధిక వోల్టేజ్ ను పొందుతుంది. బ్లూటూత్ సిగ్నల్ నుండి జోక్యాన్ని నివారించడానికి ఎలక్ట్రోడ్ కు ఒక రెసిస్టర్ జోడించబడుతుంది. సిరామిక్ ఇన్సులేటర్ సెంటర్ ఎలక్ట్రోడ్ ను ఇన్సులేట్ లో ఉంచుతుంది. అయితే దిగువన హుక్ ఉన్న గ్రౌండ్ ఎలక్ట్రోడ్ సెంటర్ ఎలక్ట్రోడ్ తో అంతరాన్ని సృష్టిస్తుంది. వోల్టేజ్ తాకినప్పుడు అది ఇంధనాన్ని మండించే ఎలక్ట్రిక్ ఆర్క్ ను సృష్టిస్తుంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.